అప్పుడప్పుడే అలానో అలా 2, 3 ఇయర్స్ వెళ్ళిపోయాయి. అప్పటికే ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాను. ఓపెన్ డిగ్రీ అయినా ఇవ్వు. నాకు నచ్చడం లేదు చదవడం. నేనేం జేయాలి? సరే ఇప్పుడు ఓపెన్ డిగ్రీ నేను చేస్తాను. రేపనే రోజు ఏదైనా మంచి కంపెనీకి నేను ఇంటర్వ్యూకెళ్తే ఓపెన్ డిగ్రీ ఎందుకు జేసినావు? ఇప్పుడంటే మనకు ఆప్షన్స్ చాలొచ్చాయి. అవును. లాక్‌డౌన్‌కి ముందేముండే మనకు అవును. మొత్తం. హ్మ్. సో, నేను చేయలేనని చెప్పినా. దాని తర్వాత ఈ ఇందిరా పార్క్ దగ్గర జేఆర్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ ఉండే. సో, దాంట్లో జాబ్ జాయిన్ అయినా. 9,000 స్టార్టింగ్ సాలరీ ఉండే. అండ్ నాకు నచ్చినట్టుంది జాబ్ అయితే. సాటర్‌డే, ఓకే. సండే వీక్ ఆఫ్. ఓకే. అలాగా. సో, సాటర్‌డే, సండే వీక్ ఆఫ్ మంచిగా ఒక 2 ఇయర్స్ చేసుకున్నా. 2017 వచ్చింది. 2017లో వినాయక చవితి అంటే గణేష్ చతుర్థికి అది మొత్తం రోడ్స్ మొత్తం జామ్ అయితది. సో, అప్పుడు మాకు హాలిడేస్ ఇస్తారు. సో, నేనేం చేశాను, మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళాను. సో, ఒక డేటింగ్ యాప్ ఉండే. ఆ డేటింగ్ యాప్ యూజ్ చేస్తూ ఉంటే, ఆ డేటింగ్ యాప్‌లో ఒకడు పరిచయం అయిండు. హ్మ్. తను గూడా మహారాష్ట్ర. సో, తను మొత్తం అబద్ధం చెప్తూ వెళ్ళిండు వాడి గురించి. నన్నిట్లా మాకింట్లో ఇట్లా టార్చర్ అయితుంది. నేనన్నా నాకు కూడా ఇట్లనే ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. మనమిద్దరం మంచిగా ఫ్రెండ్లీగా ఉందాం అంటే, లేదు నాకు నీ మీద క్రష్ ఉంది. ఐ వాస్ లైక్ సీయింగ్ యువర్ ప్రొఫైల్ ఫ్రమ్ పాస్ట్ సో మెనీ డేస్. హ్మ్. నేను నీకు ఫేస్‌బుక్‌లో కూడా రిక్వెస్ట్ సెండ్ చేశాను. అప్పట్లో ఫేస్‌బుక్ చాలా ఫేమస్ కదా! హ్మ్. సో, ఫేస్‌బుక్‌లో చూడలేదు అంటే, నేను ఫేస్‌బుక్ ఎక్కువ యూజ్ చేయనంటే, సరే నంబర్స్ ఎక్స్‌చేంజ్ అయింది. సెకండ్ డే నన్నక్కడే ఉన్నాను కూకట్పల్లిలో. సెకండ్ డే తను మళ్ళీ వచ్చి కలిసిండు. మొత్తం అయింది. మళ్ళీ థర్డ్ డే వి వెంట్ టు హిస్ ఫ్రెండ్స్ రూమ్ హ్మ్. ఎస్ఆర్ నగర్‌లో. మిమ్మల్నా? ఆ! నాకు తీసుకెళ్ళిండు. హ్మ్. ఎస్ఆర్ నగర్ తీసుకెళ్ళినంక అక్కడ వాడి ఫ్రెండ్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ రిలేషన్‌లో ఉన్నారని నాకు తెలీదు. వాళ్ళు అబ్బాయిలేనా? ఎవరితో నేను రిలేషన్‌లో ఉండే వాడు పెద్ద గ్యామ్లర్. ఓకే. ఎంతమందితో రిలేషన్‌లో ఉన్నాడో వాడు. ఓకే. ఓకే. సో, నాకు తెలీదు. అప్పుడు ప్రేమ పవిత్రమైంది గదా! మన కోసం. అవునులెండి. అవును. సో, వీడేంది ఇట్లా అంటుండు మేబీ మా ఇద్దరికి చూసి కుళ్ళేమో. సో, అందుకోసం వీడిట్లా చెప్తుండు అని చెప్పి, ఒక్క నిమిషం నేనిక్కడున్నా. నేను వెళ్ళిపోతా అని చెప్పి నేను కిందికొచ్చేసినా. సో, హ్మ్. వీడు గూడా సరే అని చెప్పి కిందికొచ్చేసిండు. దాని తర్వాత మళ్ళీ 3 డేస్ తర్వాత నిమజ్జనం వచ్చింది. అక్కడైతే కూకట్పల్లిలో 6 డేస్‌కేమో తీశారు. సో, ఇక్కడ మెయిన్ నిమజ్జనం వచ్చే రోజు నెక్లెస్ రోడ్ దగ్గర వాడు గూడా వచ్చిండు. వీళ్ళ ఫ్రెండ్ ఎవరో ఎస్ఆర్ నగర్‌లోని. వాడు నేను సూసైడ్ జేసుకుంటాను. నేను అది జేస్తాను. వీడున్నాడు. వీడెందుకొచ్చిండు వీడి లైఫ్‌లోకి. మేమిద్దరం హ్యాపీగుండే అది అంటే నేనన్నా నాకు తెలీదు మెయిన్ థింగ్. హ్మ్. నీకేమైనా ఉంటే వెళ్లి వాడితోటి అడుగు. నేను చెప్పాను గదా! అప్పట్లో నేను చాలా ఫట్టుగుండే. హ్మ్. వాడింకా నీకు లవ్ చేస్తున్నా అంటే నేను సైడ్ అయిపోతా అని జెప్పిన. హ్మ్. సో, లేదు, లేదు అని జెప్పి వాడితో ఏం మాట్లాడిండో వీడు వెళ్లి, హ్మ్. వాడు గమ్మున ఇంటికెళ్ళిపోయిండు. ఇంటికెళ్ళిపోయినంక తను సెకండ్ డే నిషిక నా పేరు తీసుకొని లైక్ ఐ వాంట్ టు మీట్ యూ. హ్మ్. సో, మా ఇంటి దగ్గర సాంబాబా టెంపుల్ ఉంది కాచిగూడలో. సో, అక్కడ గుడికెళ్తే మంచిగా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసిన వాడితోటి 1 అవర్. వెళ్తూ టెంపుల్‌లా? యాహ్! హ్మ్. అంటే మొత్తం కూర్చొని ముచ్చట్లు మాట్లాడుకోవడం అది ఇది. హ్మ్. వెళ్ళేటప్పుడు పెద్ద షాక్ ఇచ్చిండు. హ్మ్. లైక్ ఐయామ్ మ్యారీడ్. నాకేం మాట్లాడాలో అర్థం కాలే. 1 వీక్ అయిపోయింది. నా గురించి మొత్తం చెప్పేసిన వాడికి. ఐయామ్ మ్యారీడ్ అని చెప్తే లైక్ నాకు ఫీలింగ్స్ లేవు. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ తోటి ఇట్లా ఇట్లా చేసుకున్నా నిష్క అని చెప్పి నా పేరు తీసుకొని. నేనన్నా ఓకే ఫైన్ నీకుంటే మరి నువ్వు చెప్పాల్సిండే నాకు స్టార్టింగ్‌లోనే. ఇప్పుడు ఇట్లా చెప్తే కరెక్ట్ కాదు కదా! అని చెప్పిన. లేదు తను సెపరేట్‌గా ఉంటది. నేను సెపరేట్‌గా ఉంటాను అని చెప్పిండు. సరే అని చెప్పి మళ్ళీ నమ్మేసిన వాడి మాటలు. సో, సరే అని జెప్పి అట్లనే కొన్ని రోజులు వెళ్తున్నాయి. నవరాత్రి టైంలో తను లైక్ నేను యాక్టివా తీసుకుందాం అనుకుంటున్నా. నీకు బైక్‌లో ప్రాబ్లమ్ అయితుంది గదా! సో, యాక్టివా తీసుకుంటాను రా అంటే, సరే అని జెప్పి యాక్టివా తీసుకోవడానికి ఎళ్ళాం మేము. హ్మ్. నైట్ వాళ్ళ ఫ్రెండ్ ఫార్మ్ హౌస్‌లో వాడేం కల్పించిండో నాకు తెలీదు. హ్మ్. అది నేను తాగేసిన. సెకండ్ డే మార్నింగ్ జూస్తే నా బట్టలేని వీడియోస్ అన్నీ మా పేరెంట్స్ దగ్గర వాళ్ళ గే గ్రూప్‌లో వెళ్ళిపోయింది. సో, ఇదేందబ్బా! అని జెప్పి నేనడిగితే నాకు గూడా తెలీదు ఎవరు తీశారు. రూమ్‌లో మనం ఇద్దరమే ఉన్నాము. నా న్యూడ్ వీడియోస్ ఎట్లా వెళ్తాయి బయట? హ్మ్. సో, సెకండ్ డే ఇంటికి రాంగానే ఫస్ట్ ఏం మాట్లాడలేదు. మమ్మీ, డ్యాడీ గమ్మునే ఉన్నారు. అక్క, అన్న యాజ్ యూజువల్ పడుకున్నాడు. సో, మమ్మీ వచ్చి కొట్టింది ఫస్ట్. కొడితే ఏమైందంటే, "నిన్న రాత్రి నువ్వు ఎవరి దగ్గరెళ్ళినావు, నువ్వేమేం చేసావో నాకు మొత్తం తెలుసు." హ్మ్. అంటే నేను ఆఫీస్‌కెళ్తున్నా అని జెప్పి వీడి దగ్గరెళ్ళిపోయాను. నాది చెప్పాను గదా మీకు ఓకే. జేఆర్ సొల్యూషన్స్ అని హ్మ్. జెప్పి హ్మ్. నైట్ షిఫ్ట్ నాది. ఓకే. ఈవినింగ్ 6:00 టు మార్నింగ్ 5:00, 6:00 అట్లా ఉంటుండే. హ్మ్. సో, వాడి దగ్గరెళ్తే
రాంగానే కొట్టడం స్టార్ట్ చేసింది. నేనేమైందో ఇంకా నాకు తెలీదు అనుకున్నా కదా! ఓకే. సో, డాడొచ్చి ఇట్లా చూపిచ్చిండు. ఇదేంది అని జెప్పి. ఓహ్! దేవుడా! ఇప్పుడు నా పనయిపోయింది. వీళ్ళు చంపేస్తారు నాకెట్లైనా అని జెప్పేసి నేను టక్ అని చెప్పి మమ్మీ, డాడీకి నూకేసి ఇంట్లో నుండి బయటకొచ్చి లాక్ చేసేసిన. నా ఫోన్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్‌కి కాల్ చేశాను. నేను ఏ కంపెనీలో జాబ్ చేస్తుండే. సార్ ఇట్లా ఇట్లా అయింది. మా పేరెంట్స్‌కి తెలిసిపోయింది నేను గే అని చెప్పి. ఐయామ్ డామ్ ష్యూర్ దే ఆర్ గోనా కిల్ మీ బట్ దే డోంట్ యాక్సెప్ట్ మీ. హ్మ్. సరే అని చెప్పి నా 1 మంత్ సాలరీ నేను సార్ దగ్గరే పెట్టేసాను. సేఫ్ జోన్‌లాగా. సో, 1 మంత్ సాలరీ తీసుకొని ఫస్ట్ కాల్ నేను మళ్ళీ వాడికే చేసిన. ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. నాకు వేరే దారి ఏం లేదు. నువ్వు ఎక్కడైనా తీసుకెళ్తావా? తీసుకెళ్ళవా? అని చెప్పి. సో, వాడేమన్నాడు, నీకు దిమాక్ లేదా? అసలు నేను వేరే వాళ్ళతో డేట్‌లో ఉన్నాను. నువ్వు నాకు డిస్టర్బ్ చేయకని చెప్పి ఫోన్ కట్ చేసిండు. హ్మ్. నాకేం తెలీదు ఇప్పుడు నేనేం జేయాలో. హ్మ్. అసలు అర్థమవ్వ టైంలో మళ్ళీ గ కొంచెం సేపయ్యాక మా అక్క వాళ్ళు ఫోన్ చేసి, "అరే! ఇట్లా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. ఈ మమ్మీకి ఇది అయిపోతుంది." అది ఇది అని చెప్పి. నాకు హ్మ్. తెలిసి ఇవన్నీ అబద్ధాలు. నేను నమ్మను అని చెప్పిన. హ్మ్. సో, మా పెద్ద వదినతోటి నేను చాలా క్లోజ్‌గుండే. అంటే మా అత్త కోడలితోటి. సో, తను కాల్ చేసింది. లైక్, "అరే! నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి" అంటే, "ఏంది?" అంటే, లైక్ ఐయామ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది. సో, హ్మ్. ఇవన్నీ మర్చిపోయి నేను మా వదిన దగ్గరెళ్ళిపోయినా. హ్మ్. సో, అక్కడ వెళ్ళినంక మొత్తం చెప్పిన. ఇంట్లో మొత్తం అర్థమైపోయింది. వదిన ఏం చేయాలంటే, "ఏం కాదు నువ్వు ఇక్కడే ఉండు ఒక 2, 3 డేస్. దాని తర్వాత మనం ఏమైనా ఆలోచిద్దామని" చెప్పింది. దాని తర్వాత మా అన్న నాకెప్పుడు చూసేసిండో నాకు తెలీదు. వాళ్ళకి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసిండు. ఓకే. "ఈడు ఇక్కడున్నాడు. మీరు నార్మల్‌గా ఉండండి. నేను చూసుకుంటానని." ఆ రోజు నైట్ మా అన్న ఫుల్ కొట్టిండు. హ్మ్. ఫుల్ కొట్టినంక దాని తర్వాత మా అంటే వదిన ఫుల్ మధ్యలో కొట్టాడంటే వచ్చింది. మిమ్మల్ని కొట్టాడా? మందు కొట్టాడా? మందు కాదు నన్ను కొట్టిండు. ఆహా! చెప్పండి. ఫుల్ సో, కొట్టాడంటే అంత ఓకే. డ్రింక్స్ నాట్ అలౌడ్. హ్మ్. సో, కొట్టిండు. నైట్ వదిన నాకు సేవ్ జేయడానికొస్తే వదినకి నూకేసి, "అహా! లేదు వీడికి ఏదో ఒకటి జేయాలి. లేదంటే ఫ్యామిలీ పేరు ఖరాబ్ అయిపోతదని" జెప్పారు. హ్మ్. సో, సరే అని జెప్పి వదిన మొత్తం ఎట్లనో అట్లా నాకు బయటకి పంపించేసి అది జస్ట్ నేను మా వదిన పక్క పక్కన పడుకున్నాం. నాకు చిన్న పిల్లోడిలా చూసుకుంటది. ఇప్పుడు గూడా నా ఫస్ట్ కొడుకు ఎవడంటే వీడని జెప్తుండే. హ్మ్. సో, దాని తర్వాత సెకండ్ డే మార్నింగ్ నేను స్నానానికెళ్ళినా. బయటికి రాంగానే వీళ్ళు. మా ఇద్దరిలో మాటలు నడుస్తూనే ఉంది. నాకు వాడికి. "నాకిక్కడి నుండి తీసుకెళ్ళిరా ప్లీజ్. నా దగ్గర ఇంత డబ్బులున్నాయి హ్మ్. 20,000." మీరింకా అడుగుతున్నారా? ఇంకా అడుగుతున్నా. నేను ఏం జేయాలి? ఇక్కడ ఉంటే వీళ్ళు నాకు చంపేస్తారు. ఆ! సో, ఏం జేయాలి? నా దగ్గర వేరే ఆప్షన్ లేదని చెప్పి వీడికి ఫోన్ చేస్తుంటే, సరే అని చెప్పి, హ్మ్. "ఇక్కడ రా మనము నిజామాబాద్‌కెళ్ళిపోదాము. నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది." మళ్ళీ ఇదేం షాక్‌రా నాయనా ప్రెగ్నెంట్ అని చెప్పి. హ్మ్. సరే ఏదో ఒకటి ఫస్ట్ నేను ఇక్కడి నుండి బయట పడాలని చెప్పి నేను ఫస్ట్‌లో ఇప్పుడు ఇల్లు ఎట్లుందంటే నేను ఈ రూమ్‌లో ఉన్నా. ఆ రూమ్‌లో పేరెంట్స్ ఉండే. సో, బయటికెళ్ళాలంటే వాళ్ళ ముంగట నుండే నేను ఉరకాలి. ఓకే. సో, అంత టకటక అని మనం ఉరకలేము ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కి. సో, వీళ్ళది స్క్రాప్ బిజినెస్ అన్నమాట. సో, ఫ ఈ సైడ్ మొత్తం ఓపెన్ ల్యాండ్‌లో వీళ్ళు స్క్రాప్ ఏసుకుంటుండే. హ్మ్. సో, నేనేం జేసినా ఫస్ట్ ఫ్లోర్ నుండి ఆ స్క్రాప్‌లో దుంకేసిన. హ్మ్. సో, దుంకేసి చెప్పులు గిప్పులు లేకుండా నా ఫోన్ 20,000 తీసుకొని వదిన చెప్పకుండా బీరువాలో నుండి నా డబ్బులే నా ఓకే. సాలరీ. మళ్ళీ వాళ్ళవనుకోకుండా. హ్మ్. సో, తీసుకొని ఒక 1 కిలోమీటర్ అట్లనే ఉరుక్కుంటూ వెళ్ళిపోయినా వాడి దగ్గర. హ్మ్. మెయిన్ రోడ్ మీద వీడుండే. థాంక్ గాడ్ ఇప్పుడు మొత్తం క్లియర్ అయితుందిరా దేవుడా! అనుకోని బండి వాడిట్లా కిక్ గొట్టిండు. మా అన్న ఇట్లా నా కాలర్ పట్టుకొని కింద పడేసిండు. ఇప్పుడు వీడున్నాడు గదా! అని ధైర్యంతోటి నేను నాకే కొడతావా? నిన్న నైట్ గూడా నువ్వు ఎక్కువ కొట్టినవంటే మా అన్న 6 ఫీట్ ఉంటాడు. హ్మ్. నేను ఇక్కడొస్తున్నా ఆయనకి. హ్మ్. సో, కొడు కొడుతూ ఉన్నా. ఎట్లా కొడతావు అది ఇది అని జెప్పి. హ్మ్. వాడేమో పారిపోవడానికి ట్రై చేసిండు. మా చిన్నన్న వాళ్ళు వాడికి పట్టుకున్నారు. వాడికేదో స్టేడియంకి తీసుకెళ్ళి మొత్తం మాట్లాడుతుంటే, లేదు వాడిట్టా అని నాకు తెలీదు. నాకు పెళ్లయిపోయింది. నా పెళ్ళాం ప్రెగ్నెంట్ ఉంది. మా మామ సీఐ. హ్మ్. నేను చూసుకోవడానికెళ్ళాలంటే హ్మ్. అవన్నీ స్పీకర్‌లో నాకు వినిపిస్తుంటే, మెయిన్ రోడ్ నుండి ఇంటి దాకా నాకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. హ్మ్. మా అత్త, మా మామ, మా చిన్నన్న, మా చిన్న వాళ్ళు వదినే, ఇద్దరు పెద్ద వదిన, చిన్న వదిన, మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్, మళ్ళీ మా పేరెంట్స్, మళ్ళీ మా అక్క, మా అన్న. 11 మెంబర్స్ కొట్టుకుంటూ తీసుకెళ్తే, నేను వెళ్ళిపోతాను. నేనుండను. నాకిట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయని జెప్పి ఇంట్లో ఎళ్ళినాక మొత్తం జెప్పేసిన. నాకిలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. నాకు అబ్బాయి బట్టలు నాకస్సలు నచ్చట్లేదు. హ్మ్. నేను మారిపోతానని చెప్పి అది జేస్తే మా మమ్మీ వచ్చేసి కోపంలో "నువ్వు మారిపోతావా? వచ్చేస్తే ఎట్లా? సరే నీకు ఆడపిల్ల బట్టలేసుకోవాలి గదా! తీసుకో" అని చెప్పి గాజులు తీసి నా మొహం మీద కొట్టింది.
మొహం మీద కొట్టి చీర తీసుకొని కట్టుకో, నీకు గల్లీలు నేనే తిప్పుతాను కట్టుకో అని చెప్పింది. అంత ధైర్యం రాలేదు. గమ్మునున్నా. ఒక 1 ఇయర్ చాలా అదున్నా. 1 వీక్ నాకు ఎట్లా టార్చర్ అంటే నీకు పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేసాం. 18 ఇయర్స్ వచ్చేసాయి కదా నీకు. పెళ్లి చేసేస్తే మేబీ నువ్వు మారిపోతావేమో అట్లా ఇట్లా. లేదంటే మా అన్న కొంచెం ఇది. సో తనేమన్నాడు, ఎవరైనా అమ్మాయిల దగ్గర పంపిస్తాం వీడికి, మేబీ అక్కడేమైనా అవుతుందేమో. నేనన్నా, నేను ఎవరికేం చెయ్యలేను. బెడ్ మీదకెళ్తే నేనే ఒక అమ్మాయి అని ఫీల్ అయిపోతాను. నేను ఇంకో అమ్మాయితోటి నేనేం చేస్తా, ఆ అమ్మాయి కాకుండా మగాడికి పంపి నేను చూపిస్తాను నేనేందో అని చెప్పిన. కోర్స్ కదా, నాకు ఆడ ఫీలింగ్ ఉంటే నేను ఆడదానితోటి ఏదైనా అక్క చెల్లెల ఫీలింగ్ వస్తుంది కానీ ఆ ఫీలింగ్ రాదు. అదే బాయ్ దగ్గర నాకు అమ్మాయి కాబట్టి నాకు ఫీలింగ్స్ వచ్చేస్తాయి. సో సరే అని చెప్పి ఇంట్లో చాలా హరాస్మెంట్ అయింది. దాని తర్వాత వీడికి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను అని చెప్పిన. అక్కడ మేడ్చల్ సైడ్ ఏదో సైకాట్రిస్ట్ హాస్పిటల్ ఉంది. అక్కడ తీసుకెళ్ళినాక కూడా సైకాట్రిస్ట్లో కూడా వాళ్ళు చెప్పేశారు, వీడు మొత్తం ఇట్లనే అంటుండు, మొత్తం వీడికి మార్పియాలంటే మార్పిచ్చేసిండు అని చెప్పి. డాక్టర్ అప్పుడే వాడు కొత్తగా నేర్చుకున్నాడు సర్జరీ స్టార్ట్ చేయడం ట్రాన్స్జెండర్స్కి. వాడు ఎక్స్పెరిమెంట్ నా మీద కాదు చేస్తాను అని చెప్పిండు. హాస్పిటల్ మొత్తం పైన కింద చేసేసారు. వాడన్నా, నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను పోలీస్ అది చేసుకొని నీకు చేపిస్తాను అని చెప్పి. అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. డాక్టర్కి కూడా పడ్డాయి. అట్లా ఎట్లా చెప్తావు, నాకు తెలుసు నా కొడుకు మగాడు, వాడు ఎట్లా చేస్తాడు, ఎట్లా చెప్తావు నువ్వు అది ఇది అని చెప్పి. సార్ దాని తర్వాత మళ్ళీ ఏదో ఉంటాయి కదా, అవి మొత్తం రిపోర్ట్స్ పంపించారు. సో దాంట్లో కూడా పుట్టర్ పిల్లలు అని చెప్పి వచ్చింది. సరే అని చెప్పి 1 ఇయర్ తర్వాత ఎట్లనో అట్లా జాబ్ చేస్తా అని చెప్పి మెల్లగా బయటికి వచ్చాను. సో మళ్ళీ మా డాడీ నాకు ఫోన్ గుంజుకున్నారు. అప్పటికి నాకు 1 ఇయర్ అయింది, ఫోన్ లేదు. అప్పటికే చాలా ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేసిండు వీడు నా మీద. ఆ పర్సన్ ఎవరు ఉండే నేను రిలేషన్లో బయట అందరికి చెప్పేసిండు, లైక్ హీఈస్ ద పర్సన్ హూ ఈజ్ ఇంట్లో పట్టుకుపోయిండు, ఇంకా మన అందరికి ఓపెన్ చెప్పిస్తాడు అది ఇది అని చెప్పి. సో నేనన్నా, నేను ఎందుకు చేయిస్తా, బయటికి రాగానే కాల్ చేశాను వాడికి బయట ఫ్రెండ్స్ తోటి. నేను ఇంత సఫర్ అయ్యాను కదా, నాకన్నా 100 రెట్లు ఎక్కువ నువ్వు సఫర్ అవుతావు. నేను సఫర్ అయింది, నేను దెబ్బలు తిన్నది అది వదిలేసేయి, నువ్వు చూసుకో ఇప్పుడు నువ్వేమైపోతావు అని చెప్పిన నేను.